నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం టీవీఎల్ గాయత్రి గారు రచించిన 'నైట్ ఔట్' అనే ఒక మంచి కథను విందాం. సింధుకి ఫ్రెండ్ ఫోన్ చేసి, రేపు నైట్ మా ఇంటికి రా, అందరూ వస్తారు, జాలీగా ఉందాం అనింది. సింధు అమ్మా నాన్న కూడా ఇంట్లోనే కదా అని సరే అన్నారు. కానీ ఫ్రెండ్స్ తనకి చెప్పకుండా పబ్కి తీసుకెళ్లారు. పబ్బులో సింధు ఒక రౌడీ గుంపు దగ్గర ఇరుక్కుంది. అప్పుడు సింధుకి ఏమైంది, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నదో కథలో వినేయండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఈరోజే ఆఖరి పరీక్ష. రేపటి నుండి దాదాపు నెలన్నర సెలవులు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ గోలగోలగా అరుస్తూ బయట చెట్ల క్రింద సందడి చేస్తున్నారు. అనుష్క, రాగ, సుజిత, సింధు, నదియా ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సెలవుల్లో ఎక్కడికైనా ప్లాన్ చేయాలి, సరదాగా వెళ్ళొద్దాం అంది అనుష్క. అవును, ఏదైనా హిల్ స్టేషన్కి అయితే బాగుంటుంది అంది రాగ. హే గర్ల్స్, మేము మదనపల్లి ప్లాన్ చేస్తున్నాం, వస్తారా అంటూ సుదీప్, చైతు వీళ్ళ వైపుకు వచ్చారు. మేము అరకులోయ అనుకుంటున్నాం, మీరు వస్తారా అంది సుజిత. ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్దామనుకుంటున్నారో తర్జన భర్జనల్లో పడ్డారు స్టూడెంట్స్ అందరూ. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సింధు నవ్వుతూ ఉంది, కానీ మనసులో ఆలోచిస్తూ ఉంది. స్నేహితులతో టూర్ అంటే ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరు, సేఫ్టీ కాదు అంటూ అమ్మ ఎక్కడికి పంపించదు. హే సింధు, అందరం అరకులోయ అనుకుంటున్నాం, నువ్వు వస్తావా? సుజిత కేకతో సందిగ్ధంగా మొహం పెట్టింది సింధు. నాన్నగారిని అడిగి చెప్తాను మెల్లగా అంది సింధు. చూడు, తప్పకుండా రావాలి, అందరం వెళ్తున్నాం, సరదాగా ఉంటుంది, నువ్వు మిస్ అవ్వకుండా రావాలి, మీ నాన్నగారితో గట్టిగా చెప్పి వచ్చేయ్. రాగా ఆజ్ఞ జారీ చేసింది. సరే సరే అంటూ స్నేహితుల దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వచ్చింది సింధు. తల్లిదండ్రులతో టూర్ గురించి చెప్పింది సింధు. కళ్యాణి పెళ్ళి కుదిరింది, మనం ఒక 10 రోజుల ముందైనా వెళ్ళకపోతే ఎలా? పెళ్ళి నుండి వచ్చాక ఒక వారం మనం తిరుమల వెళ్ళి రావాలి, అటు వెళ్ళినప్పుడు మదనపల్లి చూసొద్దాం అంది తల్లి పద్మజ. అత్త కూతురు కళ్యాణి పెళ్ళి అనగానే చెల్లెలు రావి గంతులు వేస్తూ ఉంది. దానికి ఎవరింట్లో అన్నా పెళ్ళి అంటే చాలు బోలెడు సరదా. ముందు మీరు వెళ్ళండి, నేను పెళ్ళికి ముందు రోజు వస్తాను అన్నాడు తండ్రి సుధాకర్. స్నేహితులతో టూరుకు వెళ్ళలేకపోయినందుకు కొంత నిరుత్సాహం కలిగిన అత్త కూతురు పెళ్ళి కాబట్టి సరే అంది సింధు. నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాగా సింధుకు ఫోన్ చేసింది. మా ఇంట్లో రేపు నైట్ అవుట్ పెట్టుకున్నాం, సుజిత, అనుష్క, నదియా కూడా వస్తున్నారు, అందరం కలుద్దాం, సాయంత్రం వచ్చాయి, నువ్వు మాతో పాటు టూర్కు కూడా రాలేదు, దీనికి మాత్రం రానని చెప్పకు, రేపు సాయంత్రం 5 o'clock నుండి రెండో రోజు మధ్యాహ్నం దాకా మా ఇంట్లోనే సరదాగా గడుపుదాం. రాగా చెప్పింది వినగానే ఉత్సాహంగా అనిపించింది సింధుకు. ఎగురుకుంటూ వెళ్ళి తల్లిని పర్మిషన్ అడిగింది. నైట్ అవుటే కదా, వెళ్ళిరా, కానీ జాగ్రత్తగా బిహేవ్ చేయి, పంజాబీ డ్రెస్ వేసుకో, వేరే వాళ్ళ ఇంట్లో నైటీ వేసుకొని తిరిగితే బాగుండదు అంది పద్మజ. అలాగే అమ్మా అంటూ చటుక్కున తల్లిని ముద్దు పెట్టుకొని తండ్రి దగ్గరకు వెళ్ళింది. సుధాకర్ కూడా ఒప్పుకున్నాడు. రెండో రోజు సాయంత్రం కారులో సింధుని రాగా వాళ్ళ ఇంటి దగ్గర దించాడు సుధాకర్. చూడు బంగారు, నిద్రపోయే ముందు నాకు ఫోన్ చేయి, నీకు గుడ్ నైట్ చెప్పందే నాకు నిద్ర రాదు, నీకు తెలుసుగా అన్నాడు సుధాకర్. ఓకే నాన్న, మర్చిపోకుండా ఫోన్ చేస్తాను అంటూ చెంగున దూకి ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళింది సింధు. అప్పటికే అనుష్క, సుజిత, నదియా వచ్చి ఉన్నారు. రాగా వాళ్ళ అమ్మగారు అందరికీ బర్గర్లు, పిజ్జాలు పెట్టింది. కబుర్లల్లో పడ్డారు ఫ్రెండ్స్ అందరూ. మిగిలిన వాళ్ళు వెళ్ళిన టూర్ విశేషాలు చెప్తుంటే సింధు అత్త కూతురి పెళ్లి సందడి చెప్పుకొచ్చింది. సాయంత్రం 7:30కు కారులో అలా కాసేపు తిరగొద్దాం అంటూ ఫ్రెండ్స్ని లేవదీసింది రాగా. రాగాకు పుట్టినరోజు కానుకగా వాళ్ళ నాన్నగారు కారు కొనిపెట్టారు. రాగా అప్పుడప్పుడు తన కారులో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి కూడా వస్తూ ఉంటుంది. అనుష్క, సుజిత, రాగా బాగా ధనవంతుల బిడ్డలు. సింధు, నదియా మాత్రం మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు.
స్నేహితురాళ్ళ దగ్గర కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది సింధు. అయితే స్నేహితురాళ్ళు ఏం చెప్పినా వింటుంది. కానీ గబుక్కున తొందరగా మాట్లాడటం, ఎక్కువ చనువు తీసుకోవటం జరగదు. వాళ్ళ స్థాయి ఎక్కువ, తను కొంచెం కింద తరగతి అనే స్పృహ ఎప్పుడూ ఆమెలో ఉంటుంది. నదియా మాత్రం గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు ధనవంతులైన స్నేహితులతో గడపడం ఇష్టంగా ఉంటుంది. వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడుతూనే ఉంటుంది. రాగా ఇల్లు పెద్ద బంగళా. దానికి తగ్గట్లు నౌకర్లు చాకర్లు ఉండనే ఉంటారు. ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్. వాళ్ళ కుక్క పిల్లకు పెట్టే ఖర్చుతో తన ఇంటికి నెలకు సరిపడా సరుకులు కొనుక్కోవచ్చు అనుకుంటుంది సింధు. ఎప్పుడు సింధు జీన్స్ లాంటివి వేసుకోదు. పంజాబీ డ్రెస్సులే ధరిస్తుంది. మధ్యతరగతి తల్లిదండ్రుల పెంపకంలోని క్రమశిక్షణ ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుంది. రాగా తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ముఖ్యం అనుకుంటారు. అందుకని ఆ టైంలో బయటికి వెళ్తామంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. స్నేహితురాళ్ళందరూ కలిసి కారులో బయలుదేరారు. అందరూ కారులో అంతాక్షరి పాటలు పాడుకుంటూ కేరింతలు కొడుతూ ఉన్నారు. అరగంట తర్వాత తల తిప్పి బయటికి చూసింది సింధు. కారు ఎయిర్పోర్ట్ రోడ్డులోకి వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? సింధు ప్రశ్నకు రాగా నవ్వింది. నీకు సర్ప్రైజు, చూద్దు గాని. 10 నిమిషాల్లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపింది రాగా. కారును చూడంగానే గేట్ తీశాడు వాచ్మెన్. లోపల పార్కింగ్లో కారు పెట్టింది రాగా. అందరినీ తీసుకుని బిల్డింగ్ లోపలికి దారి తీసింది. మొదట ఒక హాల్ లాగా ఉంది. అక్కడ డెస్క్ దగ్గర ఉన్న యువకుడు వీళ్ళ పేర్లు రిజిస్టర్లో రాసుకొని అందరి చేతుల మీద స్టాంపు వేశాడు. ఇది పబ్బు కాదు కదా అనుకుంటూ, రాగా ఇది పబ్బు కదా అనుమానంగా అడిగింది సింధు. నువ్వేమీ కంగారు పడకు, చాలా సరదాగా ఉంటుంది. మేమెప్పుడు వస్తూ ఉంటాం. నదియా కూడా చాలాసార్లు వచ్చింది. వద్దు వద్దు, మా నాన్నగారు కోపడతారు, వెనక్కి వెళ్దాం కంగారుగా ఉంది సింధుకు. ఏం భయం లేదు సింధు, నేను చాలాసార్లు వచ్చాను. అందరూ సరదాగా ఉంటారు. కాసేపు ఉండి వెళ్దాం అంటూ సింధు చేపట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది నదియా. లోపల ఎప్పుడూ చూడని వాతావరణం. కోలాహలంగా బాయ్స్ గర్ల్స్ గోలగోలగా డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది చేతుల్లో డ్రింక్స్ గ్లాసులు ఉన్నాయి. కొంతమంది పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. సింధుకు నీరసం వచ్చింది. కొద్దిగా టేస్ట్ చెయ్యి అంటూ అనుష్క డ్రింక్ గ్లాస్ పట్టుకొచ్చింది. వద్దు వద్దు అంటూ దూరంగా జరిగింది సింధు. నదియా సుజిత ఎవరో కుర్రవాళ్లతో డ్యాన్స్ చేస్తున్నారు. రాగా హుక్కా లాంటిది పీలుస్తూ ఉంది. అనుష్క మళ్ళీ డ్రింక్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. అలాగే ఒక మూల నిల్చుంది సింధు. టైం ఎంత అయిందో తెలియలేదు. ఆర్ యు న్యూ కమర్ అంటూ వినిపించింది వెనకాలే ఒక కుర్రవాడు. సింధు జవాబు చెప్పలేదు. కమాన్ లెటస్ డ్యాన్స్ అంటూ సింధు చేయి పట్టుకున్నాడు. నో నో అంటూ చేయి విదిలించుకుంది సింధు. అతడు బిగ్గరగా నవ్వేసి 2-3 ఫ్రెండ్స్ని చేత్తో రమ్మని పిలిచాడు. సి న్యూ కమర్ అంటూ సింధుని చూపించాడు. హాయ్ బేబీ, మొదటిసారా? నీకు నేను డ్యాన్స్ నేర్పించినా అంటూ చనువుగా సింధు నడుం పట్టుకొని గిర్రున తిప్పాడు ఒక కుర్రవాడు. ఘాటైన వాసన కంపరంతో వదిలించుకోబోయింది. అతడి పట్టు గట్టిగా ఉండటంతో సాధ్యం కాలేదు. వెంటనే చాచి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. ఒక్కసారి చెంప పట్టుకొని సింధుని వదిలేశాడు అతడు. అక్కడి నుండి పరిగెత్తింది. ఎక్కడికి పోతావు అంటూ వెంటపడ్డాడు ఆ కుర్రవాడు. డ్యాన్స్ చేస్తున్న వాళ్ళ మధ్య తప్పించుకుంటూ ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ హాల్ దాటింది సింధు. 4 కుర్రవాళ్ళు ఆమె వెనకాలే వస్తున్నారు. అసలే తాగి ఉన్న వాళ్ళల్లో విచక్షణ జ్ఞానం లోపించింది. ప్రతీకార వాంఛతో కోపంగా సింధు వెనకాలే పరిగెత్తుకుని వస్తున్నారు. గబుక్కున మరో హాల్లోకి పరిగెత్తింది. అక్కడ 5-6 రూముల్లాగా కనిపించాయి. వెనకాల 4 కుర్రవాళ్ళు. తలుపు తెరిచి ఉన్న రూమ్లోకి పరిగెత్తింది. ఆ 4 తలుపు దగ్గరికి వచ్చే లోపల తలుపు మూసేసింది. లోపల చీకటి. ఆ 4 కుర్రవాళ్ళు బయట తలుపు మీద దబదబా బాదుతున్నారు. సింధు లోపల తలుపు పైన తడిమింది. చిన్న గడియ తగిలింది. పైన గడియ పెట్టి గోడ దగ్గర స్విచ్ బోర్డు కోసం ఫోన్ లైట్తో వెతికింది. గోడ పక్కన స్విచ్ బోర్డు ఉంది.
అన్ని స్విచ్లు వేసేసింది. లైట్ వెలిగింది, ఫ్యాన్ కూడా తిరుగుతుంది. అది ఒక బెడ్రూమ్. బెడ్స్, అటాచ్డ్ బాత్రూము ఉన్నాయి. రూమ్లో చిన్న టేబుల్, 2 కుర్చీలు ఉన్నాయి. బయట తలుపులు బాదటం ఆపేశారు. టైం చూసింది 9:10. ఆ నలుగురు కుర్రవాళ్ళు తలుపులు బద్దలు కొడతారో ఏమో, ఏమవుతుందో అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది. భోజనం చేశావా? తండ్రి గొంతు వినిపించగానే నాన్న అంది ఒక్కసారి. కూతురి కంఠంలో వణుకు విని ఏమిటి తల్లి అన్నాడు సుధాకర్. నాన్న, ఐ యామ్ ఇన్ డేంజర్ అంటూ మొత్తం గబగబా చెప్పేసింది. నాన్న, వాళ్ళు తలుపు బయట ఉన్నారు. ఎలాగా? భయంగా ఉంది. నువ్వేమీ కంగారు పడుకు, కూల్గా ఉండు. ఏ లొకేషన్లో ఉన్నావో ఫోన్లో చెక్ చేస్తాను. నేను అమ్మ బయలుదేరుతున్నాం. అక్కడకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు ఫోన్ చేస్తాను. నాకంటే ముందు వాళ్లే వస్తారు. భయపడకు. తలుపుకు మంచం కానీ టేబుల్ కానీ అడ్డం పెట్టు. తండ్రితో మాట్లాడాక సింధుకు ధైర్యం వచ్చింది. బెడ్ని కదలపడానికి ప్రయత్నించింది. శక్తినంతా ఉపయోగించింది. మంచం కదలటం లేదు. టేబుల్ జరిపింది. అది కొంచెం కదులుతుంది. టేబుల్ని జరుపుకుంటూ తెచ్చి తలుపుకు అడ్డం పెట్టింది. బయట మళ్ళీ తలుపు చప్పుడైంది. భయం వేసింది సింధుకు. కిటికీలో నుంచి బయటకు చూసింది. కారు పార్కింగ్ ఏరియా కనిపించింది. కిటికీలో నుంచి దూకటానికి లేదు. కిటికీకి కమ్మిలు ఉన్నాయి. కారు పార్కింగ్లోకి వెళ్తే బిల్డింగ్ బయటికి వెళ్ళొచ్చు. ఎలాగా? బాత్రూంలోకి వెళ్ళింది. చిన్న బాత్రూమ్ అది. ఒక వాష్ బేసిన్, కమోడ్ ఉన్నాయి. కమోడ్ పైన గ్లాస్ పలకలతో చిన్న కిటికీ ఉంది. గ్లాస్ పలకల వెనకాల కమ్మీలు లేవు. గ్లాస్ పలకలు మెల్లిగా తీసి కింద పెట్టింది. తను పట్టేంత కిటికీ అది. కానీ కొంచెం ఎత్తులో ఉంది. ఎక్కటం ఎలాగా? రూమ్లో నుంచి కుర్చీ తీసుకుని వచ్చింది. కమోడ్ మీద పెట్టింది. పర్వాలేదు, ఎక్కితే బయటికి దూకొచ్చు. ఈ లోపల ఫోన్ మోగింది. తండ్రి కాల్ చేస్తున్నాడు. నాన్న, పోలీస్ ఇన్స్పెక్టరు పేరు రఘురాం. నీ లొకేషన్ ట్రేస్ చేశారు. 20 నిమిషాల్లో నీ దగ్గరకు వస్తారు. కేశవ్ బాబాయ్ కూడా వస్తున్నాడు. నీకు దగ్గరలోనే ఉన్నాడు. టెన్షన్ పడొద్దు. వస్తున్నాము. నాన్న, నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను. కారు పార్కింగ్లోకి వస్తే భయం ఉండదనిపిస్తుంది. రూమ్ బయట ఇంకా తలుపులు బాదుతున్నారా? కొంచెం ఆగి ఆగి కొడుతున్నారు. తలుపు పైన గడియ చాలా చిన్నది. గట్టిగా కొడితే ఊడిపోతుంది. తలుపు గడియ ఊడితే టేబుల్ నెట్టడం అది పెద్ద కష్టం కాదు. ఏం చెప్పాలో తెలియలేదు సుధాకర్కు. గొంతు పూడుకుపోతుంది. ధైర్యంగా ఉండు చిన్నా. కంఠంలో జీర. నాన్న, నేను మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసి కుర్చీ ఎక్కి కిటికీలోకి దూరింది. కానీ ముందు వైపు నుంచి ఎలా దూకుతుంది? ఇలా కాదు. సెల్ ఫోన్ లైట్ వేసి బయట గోడకు అటువైపు ఇటువైపు చూస్తే ఎడమవైపు పీవీసీ పైప్ కనిపించింది. ఫోన్ బ్యాగ్లో పెట్టి సగం శరీరం కిటికీలో నుంచి బయటికి తెచ్చి తన చున్నీని పైపుకు కట్టింది. 2 చేతులతో చున్నీని బలంగా పట్టుకుంది. అది ఫస్ట్ ఫ్లోర్ అయిన కిటికీ ఎత్తు 10 అడుగులుంది. చున్నీని పట్టుకుని కిందకు జంపు చేసింది. సింధు బరువుకు చున్నీ జర్రున పైపు లైన్ కిందకు జారింది. కింద భూమి కాళ్లకు తగిలింది. ఊపుగా దూకటంతో కింద దబ్బున పడిపోయింది. కొద్దిగా చేతుల దగ్గర గీచుకుపోయింది. ఎగుడు దిగుడు రాళ్ళు ఉన్నాయి అక్కడ. మోకాళ్ళ దగ్గర రాళ్ళు గీచుకున్నాయి. మంట పుడుతుంది. పర్వాలేదు అనుకుంటూ ఫోన్ తీసి ముందు మ్యూట్లో పెట్టింది. నేను సేఫ్గా కిందికి దిగాను అంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది. పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంది. అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. బిల్డింగ్ చుట్టూ గుబురుగా మొక్కల పొదలు ఉన్నాయి. పొదల వెనకాల వంగి వంగి నడుస్తూ వచ్చింది సింధు. బిల్డింగ్ పక్క భాగంలో గుబురుగా ఉన్న పొదల మధ్య ముడుచుకొని కూర్చుంది. అక్కడ లైట్ పట్టం లేదు. పోలీసులు వచ్చేదాకా అక్కడే కూర్చుంటే సేఫ్గా ఉంటుందని సింధు భావన. తండ్రి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇన్స్పెక్టర్ రఘురాం నీ లొకేషన్కు దగ్గరలో ఉన్నాడు. అతని ఫోన్ నెంబర్కు బిల్డింగ్ కలర్ ఏమిటో పెట్టు. తండ్రి పంపించిన నెంబర్కు బిల్డింగ్ కలర్ రిచ్ పింక్ బ్లూ గేట్. నేను కింద పొదల మధ్య దాక్కొని ఉన్నాను అని మెసేజ్ పెట్టింది. ఓకే ఓకే, డోంట్ వర్రీ అని రిప్లై వచ్చింది. మళ్ళీ తండ్రి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. కేశవ్ బాబాయ్ నీకు దగ్గరలోనే ఉన్నాడు. డోంట్ వర్రీ చిన్నా. హమ్మయ్యా అనుకునింది సింధు. ఇంకా పైన నలుగురు కుర్రవాళ్ళు సింధు రూమ్ తలుపు వేసుకోగానే
తలుపులు బాదటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడు స్థానిక ఎమ్మెల్యే కొడుకు. అతని పేరు వినీత్. అతడి చెంప మీదే గట్టిగా కొట్టింది సింధు. వదిలేరా, తలుపు గట్టిగా వేసుకుంది అన్నారు మిగిలిన వాళ్ళు. ఎంత గట్టిగా కొట్టింది, ఈరోజు దాన్ని వదిలిపెట్టకూడదు అంటూ మేనేజర్ దగ్గరికి వచ్చాడు. ఒక అమ్మాయి మా ఫ్రెండు లోపల తలుపు వేసుకుంది, బాగా తాగి ఉంది, స్పృహలో ఉందో లేదో, తలుపు తీస్తే రావటం లేదు, అర్జెంట్. మేనేజర్ గబుక్కన 2 సర్వెంట్స్ని తీసుకొచ్చాడు. బాగా తాగి ఉన్న పిల్లలకు ఒళ్ళుపై తెలీదు, ఏదో ఒక గడబిడ చేస్తారు అని గొణుక్కుంటూ తలుపులు తీయటానికి ప్రయత్నం చేస్తున్నారు సర్వెంట్స్. అందరూ కలిసి తలుపును గట్టిగా కొడితే పైన గడి ఊడొచ్చింది, కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపుకి ఏదో అడ్డం ఉంది అనుకుంటూ అందరూ కలిసి బలంగా నెట్టారు. అడ్డుగా పెట్టిన బల్ల కొద్దిగా కదిలింది, ఇంకా బలంగా నెట్టారు. బల్లకు తలుపుకు మధ్య గ్యాప్ వచ్చింది. మొత్తానికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళిన సర్వెంట్స్ బల్లను తొలగించారు. లోపల అమ్మాయి లేదు. మేనేజర్కి ఏమీ అర్థం కాలేదు, అయోమయంగా చూస్తున్నాడు. ఎటుపోయిందో అనుకుంటూ బాత్రూంలో చూశాడు వినీత్. బాత్రూంలో కుర్చీ చూడగానే సింధు కిటికీలో నుంచి పారిపోయిందని అర్థమైంది. షిట్ అంటూ పిడికిలు బిగించి బయటకు పరిగెత్తాడు. అతడిని అనుసరించారు మిత్రగణం. పార్కింగ్ ప్లేస్లో చూశారు, ఎవరూ కనిపించలేదు. గేటు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బయటికి వెళ్ళిందా అంటూ వాచ్మ్యాన్ అడిగాడు వినీత్. లేదు లేదు, ఏమైంది అడిగాడు వాచ్మ్యాన్. మా ఫ్రెండు వెళ్ళిందేమోనని. ఎవరూ వెళ్ళలేదు అన్నాడు వాచ్మ్యాన్. ఆ టైంకి అందరూ వచ్చేవాళ్లే కానీ వెళ్ళేవాళ్ళు ఉండరు. ఏ అర్ధరాత్రికో అపరాత్రికో ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం పదండి అంటూ బిల్డింగ్ వెనక్కి వెళ్ళాడు వినీత్. బిల్డింగ్ చుట్టూ వెతికినా వాళ్ళకి సింధు జాడ తెలియలేదు. సింధు ఉన్న చెట్ల గుబుర్లకు కొద్ది దూరంలో నిలబడ్డ ఆ నలుగురిని చూస్తే భయం వేసింది సింధుకు. ఊపిరి బిగపట్టి కూర్చోంది సింధు. ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుందిరా, టైం వేస్ట్, లోపలికి వెళ్దాం పదా అన్నాడు వినీత్ ఫ్రెండు. చూద్దాం అంటూ గుబుర్ల వంక చూశాడు వినీత్. అతడి దృష్టికి చెట్ల గుబుర్ల మధ్య ఏదో ఉన్నట్లు అనిపించింది. సెల్ ఫోన్ లైట్ వేశాడు. అతడితో పాటు ఫ్రెండ్స్ కూడా ఫ్లాష్ లైట్స్ వేశారు. ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది. గుబుర్ల వెనకాల సింధు. ఇప్పుడు ఎక్కడికి పోతావు అంటూ చెయ్యి పట్టి యువతలకు లాగాడు వినీత్. వణికిపోతూ గింజుకోసాగింది సింధు. నలుగురు కుర్రవాళ్ళు సింధుని ఒడిసి పట్టుకున్నారు. అంతలో ఆ అమ్మాయిని వదిలేయండి, లేకపోతే కాల్చి పారేస్తాను. గంభీరమైన కంఠం వినపడింది. వెనక్కి తిరిగారు ఆ నలుగురు. ఇన్స్పెక్టర్ రఘురాం రౌద్రంగా పిస్టల్తో నిలబడి ఉన్నాడు. అప్రయత్నంగా సింధుని వదిలేశారు వినీత్ వాళ్ళు. వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. తేరుకున్న సింధు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చింది. ఇంతలో సింధు అంటూ కేశవ్ గొంతు వినిపించింది. బాబాయ్ అంటూ కేశవ్ చేయి పట్టుకుంది. సింధు భుజం చుట్టూ చేయి వేశాడు కేశవ్. కారులో కూర్చుందాంరా, నాన్న వాళ్ళు దగ్గరే ఉన్నారు అంటూ కార్ దగ్గరికి సింధుని నడిపించాడు కేశవ్. మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళండి, మేము వీళ్ళ విషయం చూసుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టర్ రఘురాం. కారులో కూర్చొని వాటర్ బాటిల్లో నీళ్లు తాగింది సింధు. కొద్దిగా ప్రాణం కుదుటపడింది. కాసేపటికి సుధాకర్, పద్మజ, రావి వచ్చారు. అమ్మా నాన్నలను చూడగానే బోరుమంది సింధు. సింధుని గుండెలకు హత్తుకున్నాడు సుధాకర్. అన్నయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి ఇన్స్పెక్టర్తో మాట్లాడి వస్తాను అన్నాడు కేశవ్. కారు స్టార్ట్ చేశాడు సుధాకర్. కారు కిటికీలో నుంచి చల్లని పిల్ల తెమ్మెర భయం లేదన్నట్లు సింధు మేనుని తాకింది. కారు సిటీ వైపు పరిగెత్తింది. 2వ రోజు పొద్దున ఆలస్యంగా నిద్రలేచింది సింధు. నిన్న పబ్బు గురించి పేపర్లో వచ్చింది చూడు. తండ్రి చేతిలో పేపర్ తీసి చూసింది. నగర శివార్లలో పబ్బు పైన పోలీసుల దాడి, భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత. అందరూ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులు. వారిలో స్థానిక ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండడం విశేషం. ఈ పబ్బులో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. నిన్నటి సంఘటన తాలూకు భయం మనసును కుదిపేస్తూ ఉంటే తండ్రి ఒడిలో తలపెట్టుకొని కూర్చుంది సింధు.
సింధు కోలుకోవటానికి కొంత సమయం పడుతుంది. ఎంత ప్రమాదం నుండి బయటపడింది అనుకుంటూ మెల్లగా కూతురు తల నిమురుతూ ఉన్నాడు సుధాకర్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్టోరీ వాళ్ళంతా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.